టీడీపీ పార్టీ యువ నాయకుడు మంత్రి నారా లోకేష్ వన్ మ్యాన్ ఆర్మీ అన్న మాటను సార్థకం చేసుకున్నారు. తన శైలికి చాలా భిన్నంగా నారా లోకేష్ వ్యవహరించే విమర్శకుల నుంచి కూడా మెప్పు పొందుతున్నారంటే ఆశ్చర్యమనిపిస్తోంది. తాజాగా శాసనమండలిలో నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్ష సభ్యులకు సూటిగా సుత్తి లేకుండా చెప్పిన సమాధానాలు వంటివి నారా లోకేష్ ను వన్ మ్యాన్ ఆర్మీగా నిలబెట్టాయి. నిజానికి ఆయనకు శాసనమండలి కొత్త కాదు. 2017-22 వరకు కూడా ఆయన శాసనమండలి సభ్యుడిగా ఉన్నారు. అయితే పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. ముఖ్యంగా 3 రాజధానుల వ్యవహారం మండలికి వచ్చినప్పుడు చాలా దూకుడుగా నారా లోకేష్ వ్యవహరించారు. ఆ బిల్లును నిలువరించడంలోనూ ఆయన సక్సెస్ అయ్యారు. అయితే అప్పటికి ఇప్పటికీ చాలా తేడా కనిపించడం గమనార్హం. అప్పట్లో విపక్షంలో ఉండటంతో అధికార పార్టీపై దూకుడు ప్రదర్శిస్తే తాజాగా అధికార పక్షంలో ఉన్న నాయకుడిగా మంత్రిగా చాలా పరిణితి ప్రదర్శించారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రయోజనాల వ్యవహారాలపై మాట్లాడిన సందర్భంలో రండి అందరం కలిసి పనిచేద్దాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం అని చెప్పిన మాట నభూతో అని చెప్పాలి. సాధారణంగా ఒక సభలో ప్రతిపక్ష నాయకులను కలుపుకొని పోతామంటూ నాయకులు వ్యవహరించిన విధానం ఇప్పటి వరకు లేదు. ఇది నారా లోకేష్ తొలిసారి చేసిన ప్రయోగమని చెప్పాలి. ఇదే సమయంలో లెక్కలు పద్దులు చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా ఎక్కడా తడబడకుండా వాటిని వల్లవేశారు. అదే సమయంలో ప్రతిపక్షాలు వాకౌట్ చేస్తున్నప్పుడు చూస్తూ కూర్చోకుండా వారిని వారించే ప్రయత్నం చేసి పెద్ద తరహాలో వ్యవహరించారు. అదే సమయంలో ప్రభుత్వంపై ఆరోపణలు చేసినప్పుడు వాటిలో పసలేదన్న విషయాన్ని చెప్పే సమయంలో అంతే ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు రాష్ట్ర భవిష్యత్తు ముఖ చిత్రాన్ని ఆవిష్కరించడం ద్వారా నారా లోకేష్ వన్ మ్యాన్ ఆర్మీగా టీడీపీకి కూటమి సర్కార్కు బలమైన బూస్ట్ ఇచ్చారన్న వాదనలో వాస్తవం ఖచ్చితంగా ఉంది. ఎక్కడా తడబాటు లేకుండా ఆయన వ్యవహరించిన తీరు మండలిలో అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకునేలా చేసింది.